ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అమిత్ షా నివాసంలో సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు సీఎం. రెండవ దశ పార్లమెంట్ సమావేశాల్లో రాజధాని అమరావతికి చట్టబద్ధతపై చర్చకు పెట్టాల్సిందిగా కోరారు. ఇక కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. రాజ్యసభకు సంబంధించి ఏపీలో ఖాళీ అవుతున్న 4 సీట్లపై చర్చించినట్లుగా సమాచారం. అలాగే ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు తన నివాసంలో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. అమిత్ షా నివాసంలో సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రెండవ దశ పార్లమెంటు సమావేశాల్లో రాజధాని అమరావతికి చట్టబద్ధతపై చర్చకు పెట్టాల్సిందిగా కోరారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. రాజ్యసభకు సంబంధించి ఏపీలో ఖాళీ అవుతున్న 4 సీట్లపై చర్చించారు. అలాగే ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. దాదాపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఈరోజు ఉదయం నుంచి కూడా పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశం అవుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఉదయం జలశక్తి శాఖ మంత్రితో సమావేశం అనంతరము నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో దాదాపు 40 నిమిషాల పాటు అటు హోంమంత్రి ఇటు నారా చంద్రబాబు నాయుడు మధ్య జరిగినటువంటి సమావేశం. దాదాపు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలకంగా కూడా చర్చలు జరిగినట్లు కూడా మనకు కొంత సోర్సెస్ ద్వారా అందుతున్నటువంటి సమాచారము. అయితే ఏదైతే మనకు గతంలో అనేక మార్లు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించారు. ఏదైతే పార్లమెంటు సమావేశాల కన్నా ముందుగా వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా కేంద్ర హోంశాఖ మంత్రితో కలిసినటువంటి సందర్భంలో కూడా అటు అమరావతి రాజధానికి సంబంధించినటువంటిది పార్లమెంట్లో చట్టబద్ధత పరంగా కూడా బిల్ ప్రవేశపెట్టే విధంగా కూడా చర్చించినటువంటిది. అయితే మొదటి ఏదైతే అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో రెండవ దశ ఏదైతే పార్లమెంటు సమావేశంలో బిల్కు సంబంధించినటువంటిది ప్రవేశపెట్టే విధంగా కూడా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో చాలా కీలకంగా చర్చించినటువంటి అంశం. మరొకటి ఏదైతే కల్తీ లడ్డుకు సంబంధించినటువంటిది టీటీడీకి కల్తీ లడ్డుకు సంబంధించిన అంశంపై ఏదైతే ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసినటువంటిది దీనిపై కూడా చర్చించినట్లు కూడా అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి గత 4-5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా ఇక్కడ ఈ సమావేశంలో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి త్వరలో దాదాపు 4 రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ కాబోతున్నాయి. మనకు జూన్లో 3 ఖాళీ కాబోతున్నది, డిసెంబర్లో 1 ఖాళీ కాబోతున్నది. దీనికి సంబంధించినటువంటిది అభ్యర్థుల ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటిది కూడా దీనిపై కూడా ఒక కొలిక్కి వచ్చినట్లు కూడా అందుతూ ఉంది. నిన్న ఏదైతే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనంతరం కూడా నిన్న కూడా పెద్ద ఎత్తున కూడా పలువురు కూడా దీనిపైనే ప్రధానంగా చర్చించుకున్నటువంటిది. ఒకవైపు ఈరోజు సమావేశంలో కూడా రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చినట్లు, దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఇక్కడ టీడీపీ నుంచి 2 వ్యక్తులకు ప్రధానంగా అంటే ఆల్రెడీ రాజ్యసభకు సంబంధించినటువంటిది సానా సతీష్ కూడా కంటిన్యూగా కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. మరొకటి టీడీపీ నుంచి కూడా 3 వ్యక్తులు పోటీ పడుతున్నారు. చాలా కీలకంగా టీడీపీకి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు. తర్వాత జనసేన పార్టీ నుంచి లింగమనేని పేరు ప్రముఖంగా వినపడుతుంది. అయితే ఇక్కడ మనకు బీజేపీ నుంచి కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి అన్నమలై పేరు కూడా దాదాపు ఖరారైనట్లు కూడా తెలుస్తుంది. అయితే టీడీపీ నుంచి దాదాపు 3 ప్రధానంగా పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించినటువంటిది కూడా ప్రధానంగా కొంత చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే రాజ్యసభకు సంబంధించినటువంటిది అంటే ఇక్కడ మనకు
దాదాపు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అటు నారా లోకేష్కి ఆప్తులు, తర్వాత ఇటు నారా చంద్రబాబు నాయుడుకి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులకే ఈ రాజ్యసభ సీటు వస్తుంది అన్నది మాత్రము అందుతున్నటువంటి కీలకమైనటువంటి సమాచారము. అయితే దీనికి సంబంధించినటువంటిది పార్టీ పరంగా అనుకోవచ్చు, కొంత చర్చలు కూడా దాదాపు గత వారం రోజుల నుంచి కూడా జరుగుతుంది. అటు నారా లోకేష్ ఇటు ఢిల్లీ పర్యటన వచ్చిన సందర్భంలో కూడా అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా సమావేశమైనటువంటి సందర్భంలో ప్రముఖంగా ఒకరి పేరు మాత్రమే వినపడింది అన్నది మాత్రము కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. ఎట్టకేలకు మాత్రం రాజ్యసభకు మాత్రము ఏదైతే తర్జన భర్జనలు జరుగుతున్నటువంటిది, దాదాపు ఇద్దరి పేరు మాత్రము ఇక్కడ చాలా కీలకంగా వినపడుతుంది. ప్రముఖంగా మనకు వినపడేటటువంటిది దాదాపు ఇంతకుముందు కూడా టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులే, అంటే రాజ్యసభకు ఉన్నటువంటి వ్యక్తులు మరొక పారు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొత్త వారికి పార్టీకి దగ్గరగా ఉండి ఇటు ఢిల్లీ రాజకీయాల్లో కూడా కీలకంగా ఉండేటటువంటి వ్యక్తులకే ప్రముఖంగా పెద్దపీట వేసే దిశగా కూడా అటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఏదైతే ఆలోచించిన, అంటే ఇంతకుముందు కూడా చర్చించినటువంటి అంశాల్లో కూడా కొంత ప్రముఖ పేర్లు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద మాత్రము రాజ్యసభకు సంబంధించినటువంటిది మాత్రము చాలా కీలకంగా అతి దగ్గరగా ఉండే వ్యక్తుల పేరు మాత్రమే ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తున్నటువంటిది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితంగా మనకు ఏదైతే ఇక్కడ మనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ కావడం జరిగింది. ఆ తర్వాత మనకు ఇక్కడ ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటిది మెట్రో రైలు ప్రాజెక్టును కూడా గతంలో కూడా ఇటు కేంద్ర మంత్రితో కలిసినటువంటి సమయంలో కూడా ఇటు మనోహర్ లాల్ ఖట్టర్తో గతంలో కలిసిన సందర్భంలో కూడా మెట్రో రైలుకు సంబంధించినటువంటి ప్రతిపాదన అప్పుడు ఏదైతే ప్రభుత్వం వివరించినటువంటి సమయంలో ఈ రోజు దానికి సంబంధించినటువంటిది ఏదైతే మరొకసారి కూడా ఇటు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించినటువంటిది విశాఖపట్నం విజయవాడకు సంబంధించినటువంటి మెట్రో రైలు ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చేసినట్లు కూడా, దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వము అంటే దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టుపై కూడా ఓకే చెప్పినట్లు కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. మొత్తం మీద మాత్రము ఇక్కడ ఢిల్లీలో సీఎం నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పర్యటన దాదాపు సాయంత్రం వరకు ఉంది. సాయంత్రం తిరిగి అమరావతికి బయలుదేరుతున్నారు అన్నటువంటిది చాలా కీలకంగా అప్డేట్ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.